నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అనర్హత అంశం ఇప్పుడు రాజుకుంటుంది. ఒకవైపు సాధారణ సార్వత్రిక ఎన్నికలు వస్తున్నటువంటి పరిస్థితి, మరోవైపు నుంచి రాజ్యసభ ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అర్హులైనటువంటి సభ్యులు ఎంతమంది, అనర్హత వేటు విషయంలో స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని కోర్టులు ప్రశ్నించగలవా? వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోర్టు గడప తొక్కారు. అలానే తెలుగుదేశం పార్టీ నుంచి రాజీనామాలు ఇచ్చినటువంటి కొంతమంది నేతలు, గంటా శ్రీనివాసరావు లాంటి వారు ముఖ్యంగా ఏకపక్షంగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారంటూ కోర్టు గడప తట్టినటువంటి పరిస్థితి. సో దీనికి లీగల్గా ఎటువంటి సొల్యూషన్ ఉంది? రాబోయేటువంటి ఎన్నికల్లో వీరందరికీ ఉపశమనం లభించడానికి ఎంతవరకు సమయం అనుకూలంగా ఉంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ బత్తుల రామకోటయ్య గారు ఉన్నారు. రామకోటయ్య గారు, నమస్కారం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే కేశవ్ గారు. రామకోటయ్య గారు, కేసులకి సంబంధించి మామూలుగా అయితే మనం పరిస్థితిని బట్టి టైం తీసుకుని విచారణ చేయడానికి సమయం దొరుకుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అటు అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు, అలానే ప్రతిపక్షం నుంచి పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు స్పీకర్ అనూహ్యంగా. అది కూడా 2-3 ఏళ్ల క్రితం రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చిన వాళ్ళని కూడా 3 ఏళ్ల తర్వాత అనూహ్యంగా ఇప్పుడు యాక్సెప్ట్ చేసామనేటువంటి మాట తెలియజెప్పడం, ఇవన్నీ కూడా ఒక సంచలనం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు చట్ట ప్రకారం స్పీకర్ పరిధిలోని అంశాలపైన కోర్టులు ఇన్వాల్వ్ కావడానికి కానీ, కామెంట్ చేయడానికి కానీ, విచారించడానికి కానీ అవకాశం ఉందా లేదా? కేశవ్ గారు, మనం భారత రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది. మనకి ప్రియాంబుల్ అంటారు. అంటే ప్రియాంబుల్కి ఏదైనా భంగం వాటిల్తే దాన్ని ఎక్కడైనా సరే కోర్టు ఇంటర్ఫీర్ అవ్వచ్చు. అదే కేశవనంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. అంటే ఆ కేసులో కూడా మనకి స్పష్టంగా చెప్పింది. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కానీ పరిరక్షించాల్సిన బాధ్యత ప్రియాంబుల్లో ఉంది, ఒక భాగం, పార్ట్ ఆఫ్ ద ప్రియాంబుల్. అందుకని ఇక్కడ డెమోక్రసీ సిస్టంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ మొత్తం కూడా స్పీకర్ వ్యవస్థ అనేది కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసేటువంటి పరిస్థితి. స్పీకర్ అనేవాడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఈరోజు పరిరక్షించాల్సినటువంటి స్పీకరు ఒక రాజకీయ పార్టీ నుంచి వచ్చినప్పటికి కూడా గతంలో ఆ రాజకీయ పార్టీకి రిజైన్ చేసి నిష్పక్షపాతంగా స్పీకర్గా వ్యవహరించినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఆ పార్టీలో కొనసాగించినప్పటికి కూడా వాళ్ళు న్యాయబద్ధంగా స్పీకర్ పోస్ట్కి వన్ని తెచ్చిన వాళ్ళు ఉన్నారు. గతంలో మనం చూస్తే దివంగత స్పీకర్ బాలయోగి గారు అప్పుడు వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వ హయాంలో వాజ్పేయి గారికి ఈక్వల్ అయింది. స్పీకర్ ఓటు వేస్తే గెలవచ్చు, కానీ ఆయన ఓటు వేయలా. అక్కడ ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు కూడా చిత్తశుద్ధితోటి దిగిపోయారు. ఎక్కడా కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి, ఆయన చేయాలి. ఈ స్పీకర్ కూడా నేను రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని, అప్పట్లో ఎన్డీఏ భాగస్వామి తెలుగుదేశం అయినప్పటికీ కూడా బాలయోగి గారు కూడా ఓటేయాల. ఇలాంటి మంచి మార్గదర్శకాలని, ఇలాంటి మంచి మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నటువంటి స్పీకర్ వ్యవస్థ ఈరోజు రాను రాను బస్టు పట్టిపోయి ఒక రాజకీయ పార్టీకి ఒక ఏజెంట్గా, కాపలాదారుడిగా రాజకీయ పార్టీ యొక్క మీటింగ్లో కూడా పాల్గొంటాం. ఓపెన్గా చెప్పేస్తారులేండి, మేము ఫస్ట్ ఆ పార్టీ సభ్యులు అయితేనే కదా ఇక్కడ దాకా వచ్చామని చెప్పేసి. కాబట్టి స్పీకర్ యొక్క చిత్తశుద్ధి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి ప్రశ్నించేటువంటి శక్తి న్యాయ వ్యవస్థకి ఉందా? ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం నేను రాజీనామా లేఖను సమర్పించాను, కనీస వివరణ తీసుకోకుండా 3 ఏళ్ల తర్వాత ఆ రాజీనామా లేఖను ఆమోదించారు అనేది గంటా శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి ఆరోపణ. కోర్టు దీన్ని విచారించడానికి ఎంతవరకు స్కోప్ ఉంది? అలానే మిగతా రెబల్ ఎమ్మెల్యేలు, వైసీపీ నుంచి రెబల్ ఎమ్మెల్యేలుగా మారిన వారికి ఇచ్చినటువంటి నోటీసులు, మమ్మల్ని కనీస వివరణ అడగకుండా, కనీస సమయం ఇవ్వకుండా, ఎందుకంటే రాజ్యసభ ఎలక్షన్స్ కోసమే ఈ డ్రామా అంతా నడుస్తుందన్న విషయం అందరికీ తెలుసు. రాజ్యసభ ఎలక్షన్స్ సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చింది. నెక్స్ట్ మంత్ 27వ తారీఖు కల్లా రాజ్యసభ ఎలక్షన్స్ కూడా పూర్తయిపోతాయి. ఈ నెల రోజుల సమయంలో ఈ సమస్యలన్నింటినీ కోర్టులు పరిష్కరించగలవా? మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఉన్నటువంటి వ్యవస్థ వేగాన్ని బట్టి చూస్తే. నేను అదే రిపబ్లిక్ డే నిన్ననే అయిపోయింది మనకి, ఒక 26వ తారీఖు. నేను అదే అంటే పార్లమెంటు చేసినటువంటి చట్టాలని సమీక్షించేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. పార్లమెంట్ యొక్క చట్టాల్లో ఇంటర్ఫీర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో స్పీకర్ నిర్ణయాన్ని కూడా సమీక్షించవచ్చు. స్పీకర్ పార్లమెంట్ లో పార్ట్ ఆఫ్ ద పర్సన్. స్పీకర్ వ్యవస్థ కూడా పార్లమెంట్ లో పార్ట్ ఆఫ్ ద పర్సన్. స్పీకర్ ఎక్కడా కూడా కోర్టు చట్టాలకి, రాజ్యాంగానికి ఎవో కాదు. స్పీకర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా రాజ్యాంగానికి లోబడే పరిపాలించాలి, రాజ్యాంగానికి బద్దులయ్యే పరిపాలించాలి. నేను అదే అంటుంది, రాజ్యాంగానికి ధిక్కరిస్తే, ప్రజాస్వామ్యాన్ని ఎక్కడైనా కూనీ చేసే పరిస్థితి వస్తే
కోర్ట్ విల్ ఇంటర్ఫియర్ ఎనీ డెసిషన్ టేకెన్ బై ద స్పీకర్. సో ఇక్కడ మనం ఏమంటుందంటే మనకి పార్లమెంటరీ యొక్క ప్రొసీడింగ్స్, స్పీకర్ ఉన్నటువంటి అధికారాలు, వారి యొక్క శాసనసభ మనకి స్పీకర్కి ఇచ్చినటువంటి అధికారాలని పరిధి దాటి ఆయన ఎవరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక శాసనసభ సభ్యుడికి ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చిన కౌంటర్ వేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ కౌంటర్ ఎలిగేషన్స్ మీద విచారణ తీసుకోవాలి. ఈరోజు గంటా శ్రీనివాస్ గారు వారు ఎప్పుడైతే రిజైన్ చేశారో, రిజైన్ చేసినప్పుడే నోటీస్ ఇచ్చి ఆయన మీద తదుపరి చర్యలు తీసుకుంటే ఈరోజు స్పీకర్ గారిని మనం ఆక్షేపణ చేసేవాళ్ళం కాదు. అప్పుడు గంటా శ్రీనివాస్ గారు రిజైన్ చేసినప్పుడు ఉన్న ఉద్దేశం ఒకటి, వారు ఏదైనా వైసీపీలోకి వస్తారేమో, బేరాలు సారాలు కుదురుతాయేమో మైండ్స్ అని ఆ రోజుతోటి దాన్ని పోస్ట్ మార్టం చేశారు, దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడేమైంది, గంటా శ్రీనివాసరావు గారు రీబ్యాక్ అయ్యారు. ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీలోకి రీబ్యాక్ అయ్యారు, ఇప్పుడు ఆయన మీద ఈ రాజ్యసభ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒకరిని తగ్గించవచ్చు కౌంట్లో అనే ఉద్దేశం కోసం ఇప్పుడు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ చీప్ చేయడం కోసం ఈ 3 రాజ్యసభ సభ్యులు గనక అయినాక కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు ఎన్నికయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు 2024 ఎలక్షన్స్ అయ్యే లోపల. తర్వాత మీకు ఒక విషయం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, ఎక్కడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయో ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా గెలిచింది, కంగుతింది వైసీపీ. తర్వాత వచ్చినటువంటి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అనురాధ గారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ భిన్నంగా గెలిచారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్విస్టుల మీద ట్విస్టులు ఎడుతున్నప్పుడు వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వచ్చారు. వారు వచ్చి రేపు కనుక ఇప్పు వేసినప్పటికి కూడా వాళ్ళ సభ్యత్వం అయిపోతుంది, రేపు 24 నోటిఫికేషన్ అవుతుంది కాబట్టి సభ్యత్వం పోయిందని చెప్పి ఓటు వేసినాక సభ్యత్వం పోగొట్టుకుందాం అనే ధోరణిలో ఉన్నారు. కాబట్టి ముందుగానే స్పీకర్ ద్వారా భయపిస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఇంకా నెక్స్ట్ రాజోడో రెడ్డోడో గెలిస్తేనే అసెంబ్లీలోకి వెళ్తారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజ్యసభ ఓటేసి తెలుగుదేశం పార్టీలో చేరొచ్చు. ఇలా చేరే వాళ్ళని ఈ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంలో భాగంగా ఆయన ఇప్పుడు ఏదైతే లిస్టు 5వ లిస్టు 6వ లిస్టు అనౌన్స్ చేస్తున్నారు, సీట్లు రావాలన్న ఎమ్మెల్యేలు మొత్తం కూడా రేపు తెలుగుదేశం పార్టీ పనిచేయాలనుకోండి, 3వ రాజ్యసభ సీట్ అనేది తెలుగుదేశం పార్టీ గెలవచ్చు కదా. ఆ గెలిచే భాగంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సమయం అంతా సరిపోతుంది అంటారా? ఎందుకంటే ఎలక్షన్స్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయిపోయింది, ఫిబ్రవరి 27వ తారీఖు కల్లా ఎలక్షన్స్ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కోర్టులు నిర్ణయాలు చెప్పేంత వరకు ఈ ప్రొసీజర్, ఈ సమయం సరిపోద్దా? నెల రోజుల్లో కోర్టులు క్లారిటీ ఇచ్చేటువంటి స్కోప్ ఉందా ఈ విషయంలో? ఖచ్చితంగా కోర్టు తలుచుకుంటే మనకి ఏదైనా చేయొచ్చు. మనకి ఎమర్జెన్సీ మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు, అత్యవసరం వచ్చినప్పుడు కోర్టు మంచి మోషన్ మూవ్ చేస్తారు. అదేవిధంగా మనకి ఇంటీరియం ఆర్డర్స్ ఇస్తారు, దాంట్లో స్టే ఇస్తారు. చాలా మనకి లీగల్గా ఇవ్వడానికి అవకాశం ఉంది, కోర్టు ఇవ్వాలి. దీంట్లో నిజంగా మనం ఇంటర్ఫీర్ అవ్వాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకుంటే హైకోర్టులో చేయొచ్చు, సుప్రీంకోర్టులకు కానీ అధికారాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, చేయకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ స్పీకర్ ఎదుట హాజరయ్యారు, వాళ్ళ క్లారిఫికేషన్ ఇచ్చారు, తగినంత సమయం ఇవ్వాలని కూడా రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే క్లారిటీ ఇవ్వడానికి కొంచెం సమయం తీసుకుంటారని అందరూ భావిస్తున్నారు. సో నిజంగానే సమయం తీసుకుంటారా లేదా అనేది తర్వాత చూస్తే, స్పీకర్ నిర్ణయం వెలువడిన తర్వాత కోర్టు మళ్ళీ సమీక్షించడానికి స్కోప్ ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి వాళ్ళు అటెండ్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ని బట్టి ఇమీడియట్గా స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి స్కోప్ ఉంది. ఒకవేళ వాళ్ళ సభ్యత్వాలు రద్దు అనే నిర్ణయం తీసుకుంటే అప్పుడు మళ్ళీ కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ మాత్రమే దాఖలు చేశారు, దానిపైన కోర్టు చెప్పేటువంటి స్టేటస్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడింగ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? నిర్ణయం తీసుకోక ముందర నిలుపుదల చేయడానికా, లేదంటే నిర్ణయం తీసుకున్న తర్వాత మార్పు చేయడానికా? మొత్తం ఇక్కడ మనం చూస్తే 9 మంది ఎమ్మెల్యేలు గంటా శ్రీని గారితో, వైసీపీకి సంబంధించిన 9 ఎమ్మెల్యేలు ఉన్నారు, టీడీపీకి సంబంధించిన 4 ఉన్నారు, ఇక జనసేనకు సంబంధించి 1 ఉన్నారు. ఈ 9 మందికి సంబంధించి నిర్ణయం స్పీకర్ గారిది ఒకే రకంగా ఉంటుందా, భిన్నంగా ఉంటుందా అనేది ఒకటి చూడాలా. 2, భిన్నంగా ఉన్నప్పుడు కోర్టు ఖచ్చితంగా ఇంటర్ఫీర్ అయింది. అదే 9 మందికి విషయంలో ప్రొసీజర్ ఒకే రకంగా ఫాలో అయ్యారా లేదా, 9 మందికి ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ఒకే రకంగా ఉందా, ఎక్కడైనా ల్యాప్స్ ఆఫ్ ప్రొసీజర్ జరిగిందా, వాళ్ళకు ఉన్నటువంటి ప్రొసీజర్ని ఎక్కడైనా ఆయన వైలేట్ అయ్యాడా, ఇవన్నీ కూడా కోర్టుకి మెటీరియల్ ఎవిడెన్స్ తీసుకెళ్ళినప్పుడు కోర్టు ఆ మెటీరియల్ ఎవిడెన్స్లో ప్రైమా ఫేసి కనుకుంటే ఖచ్చితంగా కోర్టు ఇంటర్ఫీర్ అయి అప్రోప్రియేట్ రిలీఫ్ అనేది ఇస్తుంది, అందులో అనుమానమే లేదు. అయితే జరిగినాక స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి
కన్సిక్వెంట్ని బట్టి, తర్వాత ఆయన తీసుకున్నటువంటి ఆర్డర్స్లో ఉన్నటువంటి హేతుబద్ధతను బట్టి, రేపు వీళ్ళు వెళ్ళి దాన్ని కోర్టులో లేవనెత్తేటటువంటి అంశాలను బట్టి, విషయాలను బట్టి ఆధారపడి ఉంటుంది అనేది నా భావన. బీఆర్కే గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అటెండ్ అయినటువంటి ఎమ్మెల్యేలు, స్పీకర్ ఎదుట అటెండ్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఒక వాదన చేస్తున్నారు. ఒకటే మాట ఏంటంటే, మేము పార్టీ మారామనడానికి ఆధారం ఏంటి అనేది ఒకటి. ఆనం రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. పార్టీ లైన్ దాటి నేను ఓటు వేశాను అనడానికి ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నారు, కానీ స్పీకర్ సమాధానం చెప్పట్లేదు. అందుకే వాళ్ళు కూడా కోర్టు గడప తొక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు. అంటే ఈ ఎవిడెన్స్ లేకుండా స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చా, లేదా స్పీకర్ తన విచక్షణాధికారాలను బట్టి నిర్ణయాన్ని అమలు చేయడానికి ఆస్కారం ఉంటుందా? ఖచ్చితంగా మంచి క్వశ్చన్. ఎందుకంటే ఆనం నారాయణ రెడ్డి కావచ్చు, కరణం బలరాం గారు కావచ్చు, కోమటిరెడ్డి శ్రీధర్ గారు కావచ్చు, శ్రీదేవి గారు కావచ్చు, ఎవరు కూడా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో చేరినట్టు ఎక్కడా దాఖలాలు మనకి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కనపడలేదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఇప్పు జారీ చేయాల. ఇప్పు జారీ చేస్తుంటే ఇప్పుడు వారు డిస్క్వాలిఫై చేయడానికి అక్కడ వాళ్ళకి మెటీరియల్ ఎవిడెన్స్ అవైలబుల్గా ఉండేది. అందుకని గత ఎమ్మెల్సీ అనురాధ గారి ఎలక్షన్స్ లో వాళ్ళు ఇప్పు జారీ చేయకపోవటం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చారిత్రాత్మక తప్పిదం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, పార్టీ ఫిరాయింపుల చట్టం చంద్రబాబు నాయుడు గారు మా యొక్క 23 మంది ఎమ్మెల్యేలని సంతుల పశువులు కొన్నట్టు కొని చేర్చుకున్నారు, వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో కేసీఆర్ గారిని కూడా అదే విమర్శించారు. మనం శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, దయాకర్ కావచ్చు, ఇక్కడ వచ్చేటప్పటికి ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలో మంత్రి పదవులను ఎలగబెట్టారు. ఇక్కడ ఈ కొత్తగా చేరినటువంటి 9 మంది ఎవరు కూడా ఆ కండవ కప్పుకోలేదు, ఆ పార్టీలో ఎలాంటి పదవులు తీసుకోలేదు. అందుకని ఇక్కడ ఎక్కడ కూడా మెటీరియల్ ఎవిడెన్స్ అనేది స్పీకర్కి కనిపించదు. అందుకని ఆయన విచక్షణగా నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళైనా వీళ్ళైనా ఆ లైన్ మెయింటైన్ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కండవ వేసుకోని రాజకీయం చేశారు. కరణం బలరాం గారు కండవ వేసుకోలేదు, ఆనం రామనారాయణ రెడ్డి గారు వేసుకోలేదు, ప్రెస్ మీట్లో బాహాటంగా మాట్లాడినటువంటి మాటలు కానీ, లేదంటే నాయకులు చేసినటువంటి స్టేట్మెంట్స్, తమ అధినేతలకు వ్యతిరేకంగా చేసినటువంటి ఇవేవి కూడా ప్రూఫ్స్ కింద పనికిరావంటారా? మంచి మాట. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. ఒక పార్టీ అధినాయకుడిని తప్పు చేస్తున్నప్పుడు, సిద్ధాంతాలకు భిన్నంగా ఉన్నప్పుడు విమర్శించేటటువంటి హక్కు ఎవరికైనా ఉంది. ఎందుకంటే ఇవాళ కుటుంబ పరిపాలన ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి కాబట్టి మాట్లాడలేదు. కాబట్టి జాతీయ పార్టీలో నీలం సంజీవ్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారిని విమర్శించారు, పివి నరసింహరావు గారిని విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాజ్పేయి గారిని విమర్శించి జాతీయ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏకస్వామ్యం కాబట్టి, ప్రజాస్వామ్యం పోతుంది కాబట్టి ఇక్కడ ఎవరు విమర్శించాల. వాళ్ళు ఏమన్నారు, ఇది అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగంగా మేము ఏదైనా లైన్ ఆఫ్ మన పార్టీ ఆ నియమ నిబంధనల్ని దాటినప్పుడు విమర్శించేటటువంటి హక్కు మాకు శాసనసభ్యుడిగా ఉంది కదా, దానికి ఆన్సర్ చెప్పాలి. అంతేగాని పార్టీ మారినట్టయితే ఇది మిమ్మల్ని విమర్శించితే అనేటువంటి భావనలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పారు. మీరు ఏదైతే ప్రజలకు చెప్పామో, మీరు ఏదైతే ప్రజలకు చేస్తామని చెప్పామో, మీరు ఆ ప్రజా క్షేత్రంలో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయట్లేదు, పరిపాలన వైఫల్యం అయింది కాబట్టి నేను ఒక సీనియర్ మెంబర్గా నేను విమర్శిస్తున్నా, ఆ హక్కు అని చెప్తున్నారు. అందుకని దాన్ని మనం పార్టీ మారినట్టుగా పరిగణించడానికి అవకాశం లేదనేది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ రామకోట గారు.